హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చాన్వి. అంటే పుష్ప పార్ట్ 1 తర్వాత పార్ట్ 2కి సంబంధించి ఫుల్ బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు. ఆయన సినిమాస్కి సంబంధించి ఆగస్ట్ 15న రిలీజ్ కావాల్సింది, కానీ పోస్ట్పోండ్ అయ్యి డిసెంబర్ 6కి అయితే రిలీజ్ అవుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి మొత్తంగా ఈ సినిమాకి సంబంధించి అదేవిధంగా ఆయన ఎక్కువగా ఏ ప్రెస్ మీట్లకు దేనికి అయితే బయటకు రావట్లేదు. కానీ రీసెంట్గా ఇటు సుకుమార్ వైఫ్ అయినటువంటి తబిత ప్రజెంట్ చేస్తున్న ఒక మూవీ ఈవెంట్లో గెస్ట్గా అయితే అల్లు అర్జున్ రావడం జరిగింది. గెస్ట్గా వచ్చిన తర్వాత అటు ఆయన సినిమా గురించి మాట్లాడుతూ, అదేవిధంగా మీ సినిమా గురించి నేను పుష్ప పార్ట్ 2 గురించి ఎండ్లో ఖచ్చితంగా చెప్తాను అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తున్న తబిత గారు అని చెప్పా. ఫ్రెండ్ అనుకో, ఇంకొకరు అనుకో, మనకు కావలసిన వాళ్ళు అనుకోండి, ఇష్టమైన వాళ్ళ కోసం మనం నిలబడాలి అంటూ ఆయన చెప్పిన ఒక 3-4 లైన్స్ అనుకోవచ్చు. అంటే ఆయన నాకు నచ్చితే నేను వెళ్తా, నాకు నచ్చితే నేను అక్కడికి వెళ్తా ఖచ్చితంగా అనే విధంగా ఆయన అయితే చెప్పుకొచ్చారు. అయితే ఇది విన్నప్పటి నుంచి ప్రజెంట్ అటు మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక విధంగా కోపం అనేది వస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గానే అటు పవన్ కళ్యాణ్ అన్న కొన్ని మాటలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ని కొంచెం హర్ట్ చేసాయి అనుకోవచ్చు. దానికి ఇది రివర్స్గా దెబ్బకు దెబ్బ అనే విధంగా నా ఇష్టం, నేను నచ్చితే నేను వెళ్తా అంటే ఇది ఇండైరెక్ట్గా నేను శిల్పా రవి దగ్గరికి నాకు నచ్చే నేను వెళ్ళాను అన్నట్టుగా ఆయన అయితే మాట్లాడారు అన్నట్టుగా అయితే సోషల్ మీడియాలో అంతా కూడా ఈ యొక్క చిన్న క్లిప్ని కట్ చేసి అయితే అందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. మరి ఇందులో వాస్తవాలు ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే అటు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఏమీ లేదు అంటూ అల్లు అరవింద్ అలాగే నాగబాబు ఇద్దరూ కూడా అంటూ ఉంటారు. కానీ ఇటువైపు చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఒక మాట అంటే ఇటు అల్లు అర్జున్ బయటకు రాగానే ఇంకో మాట అన్నాం. ఇది ఫ్యాన్స్ మధ్యలో ఒక విధంగా గొడవలానే మారుతుంది అనుకోవచ్చు. మరి గొడవకు ఎండ్ ఉంటుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి.